హలో వెల్కమ్ బ్యాక్ టు డేరింగ్ అండ్ డాషింగ్ ప్రవీణ్. ఇప్పుడు సైదాబాద్ నుంచి మనం ఒక లేడీ డౌన్ని తెస్తున్నాం అనమాట. అందరూ ఆమెనైతే రౌడీ అంటారు అన్నమాట. రౌడీ షెన్ను ఆమె పేరు. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి అసలు ఆమెను ఎందుకు తీసుకొస్తున్నా, దేనికి తీసుకొస్తున్నా అని అందరికీ ఉంటుంది ఐడియా. కానీ ఒకటే కారణం తీసుకొస్తున్నా, ఎందుకంటే అన్ని డైలాగులు ఎట్లా అంటే నార్మల్గా ఇప్పుడు చాలామంది కొడుతురు పెద్ద పెద్ద డైలాగులు. అదే అలాంటి డైలాగులు మీ లేడీ కొడుతుంది. ఒక ఆడమి ఇలాంటి డైలాగులు కొడితే ఎట్లుంటుందో, అరే ఎందుకు కొడుతుంది, అసలు ఏం కారణం, దానికోసమే నేను ఈమెను తెస్తున్నాను అన్నమాట. చలో చూడండి అందరూ. నమస్తే. రామ్ రామ్. రామ్ రామ్. ఇప్పుడు మీ ఒరిజినల్ పేరు ఏంటిది అసలు? యాక్చువల్లీ హిందూ. హిందూ. ఇట్లా నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ రౌడీ షెన్ను అని ఎందుకు పెట్టుకున్నావు? పెట్టుకోవాలనిపించింది. ఇంతకుముందు నుంచి అయినా రౌడీ షెన్ను అఫీషియల్ ఉండే, కాకపోతే ఇప్పుడు చేంజ్ చేసినాం. ఇప్పుడు నువ్వు మీ ఫ్యామిలీ గురించి అడుగుతా, ధనాధన చెప్పేసి. ఎంతమంది మీ ఫ్యామిలీ? 5 members. 5 members. ఏం చేస్తారు డాడీ? డాడీ బిజినెస్ వెజిటబుల్. మమ్మీ హౌస్ వైఫ్. నువ్వు? సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఇప్పుడు మీ అక్క వచ్చేసి? ఆమె డిగ్రీ ఫస్ట్ ఇయర్. తమ్ముడు కూడా ఉన్నాడంట. 10th. చలో ఇప్పుడు ఇట్లా రీల్స్ ఎందుకు చేస్తున్నావు అని అడిగితే ఏం చెప్తావు ఇట్లా యాటిట్యూడ్గా? కొంతమందికి నా మీద కన్ను ఉందన్నమాట. అంటే ఇట్లా ఫేమస్ అవుతుందని చెప్పి మా ఫ్రెండ్షిప్లోనే చాలా మందికి ఉంది. కాకపోతే నా ముందర చెప్తలే, నా వెనకాల చెప్తారు. అసలు నీకు ఇన్స్టాగ్రామ్ చేస్తున్నావు, ఓకే డన్. చేసేటప్పటి నుంచి నువ్వు ఎప్పటి నుంచి నీకు ఇట్లా కన్ను వచ్చింది, అందరు కళ్ళు వాడుతున్నాయని అంటున్నావు? నాకు సెకండ్ 2K వచ్చినప్పటి నుంచి ఇట్లా. 2K ఎప్పటి నుంచి? బ్యాడ్ కమెంట్స్ వస్తాయా మళ్ళీ? ఏం లే. మళ్ళీ నీకు ఇట్లా తెలుస్తుంది ఇట్లా వాడుతుంది, కన్ను వాడుతుంది? ఫ్రెండ్షిప్లలోనే చెప్తారు. మీద ఒక పెద్ద బ్యాచ్ ఉంటుంది అంట కదా, 10 మందిని వేసుకొని ఫలక్నామా రైల్వే టెక్ కాడ మీరు రీల్స్ తీస్తారు బాగా. అంటే ఇప్పుడు ఒక బాయ్స్ అట్లా రీల్స్ తీస్తారు, అసలు మీకు తీయడం కారణం ఏంది? ఇట్లా రీల్స్ ఎందుకు తీస్తారు మీరు? అమ్మాయి కదా, అట్లా తీస్తే మంచిగా అనిపిస్తుందా పబ్లిక్? మరి ఎందుకు అట్లా తీస్తారు? అది ఇంతకు ముందుకు అట్లా తీస్తుండే, చాలా మంది బయట చెప్పారు అట్లా చేయొద్దండి. ఇప్పుడు నువ్వు మాట్లాడేది కూడా ఒక్కొక్కరికి కాలుతుందంట, పబ్లిక్కి కాలుతుంది. నువ్వు అట్లా మాట్లాడతావు, డైలాగులు కూడా అట్లా కొడతావు. మనం ఫేమస్ అవుతున్నాం అని చెప్పేసి, ఇంకోటి డైలాగ్స్ కొడుతున్నా కదా, నా కోసమే కొడుతున్నావు అని చెప్పి మాట్లాడుకుంటారు అన్నమాట. నా ముందర మాట్లాడు, నా వెనకాల మాట్లాడు. నువ్వు నిజంగా నాల కోసమే కొడుతున్నావు కదా? నాల కోసం ఏం కొడతలేను, అది నేను చేయాలనిపించింది కాబట్టి చేస్తున్నాను. ఎందుకు అట్లా? నీకు ఇప్పుడు నీ మీద అయితే కన్ను ఉందని నీకు తెలుసు, వాళ్ళ మీద కూడా కొట్టింది అనుకోవచ్చు కదా వాళ్ళు కూడా? ఏం లే, అట్లేం లేదా? మీ ఏరియాలో నువ్వు పెద్ద రౌడీ అంట, ఎందుకు అట్లా? ఎందుకంటే నేను మంచిగా మాట్లాడతా, నా దగ్గర దుష్మన్ చూపిస్తే నేనైతే ఊకోను. ఎందుకు అట్లా? మంచిగా మాట్లాడతా. నీకు రీసెంట్గానే 10th అయిపోయింది కదా, ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అంటున్నావు. ఒక ఆడపిల్ల ఇట్లా నువ్వు ఇట్లా చేస్తే ఇంట్లో ఓకే అంటారా ఇవన్నిటికీ మీ ఇంట్లో? నేను నార్మల్గా అయితే బయట ఇట్లాంటి చిల్లర ఏం చెయ్య. ఎవరన్నా నా దగ్గరకు వస్తేనే అప్పుడు నేను చేస్తాను. నీ బ్యాక్ సపోర్ట్ ఎవరు అని అడిగితే ఏం చెప్తావు? నాకు బ్యాక్ సపోర్ట్ మా అమ్మ తరఫు నుంచి సైదాబాద్ వంశీ, సైదాబాద్ తేజ. మళ్ళీ అన్నల తరఫు నుంచి? అన్నల తరఫున సైదాబాద్ లడ్డు, సైదాబాద్ చాపచింటు. ఇప్పుడు నీకు చాలామంది అడిగేది ఏంటంటే, నాకు కూడా ఇప్పుడు నీ ఇంటర్వ్యూ తీసుకుంటా కొంతమంది క్వశ్చన్స్ నాకు ఏం చెప్పారంటే, నీకు లవర్ ఉండంట కానీ నువ్వు చెప్పవు బయటికి, నిజమా అది? లేదు. ఉన్నాడా లేరా? ఫ్రాంక్గా చెప్పేసి. ఫ్రాంక్గా చెప్తున్నా, లేదు. నువ్వు మస్తు చిల్లర లెక్కలు చేస్తావంట బయట ఉంటే. ఇప్పుడు నువ్వు ఇంత నీట్గా ఉన్నావు కదా, బయట ఉంటే బాగా చిల్లర ఉంటావంట, ఉవ్వని పడతాను తిడతావంట, చిన్న పిల్లలు తిడితేనే నేను తిడతా. నిజమేనా అది? నిజమే. ఇప్పుడు నువ్వు ఉన్న లెక్క నువ్వు ఉండవంట. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు కదా, ఇంత క్యూట్ ఇంత నీట్గా బయట అయితే ఉండవంట. నిజమా అది? అవదమా? నిజమే. నిజమేనా?
పెద్ద ఫేమ్ వద్దురా పెట్టే నాకు, ఎందుకంటే ఏ గల్లీలో పోయినా మంచి మంచి గుర్తుపడతారు, అది చాలు నాకు. నా పేరు యాదుండే షేరు సిటీల జోరు సర్కార్ నవాబు. రౌడీజం నీకు ఎవరు నేర్పించారు అని అడిగితే ఏం చెప్తావు? నాకైతే ఎవరు నేర్పిల్ల, నా సొంతంగా నేనే చేసాను. నీ సొంతంగా మమ్మీ వాళ్ళకి తెలుసా నువ్వు ఇట్లా బయట ఇట్లుంటావు అని చెప్పి? తెలుసు. సపోర్ట్ ఆల్మోస్ట్ ఇంట్లో కూడా అట్లానే చేస్తాను. ఇంట్లో ముందు అట్లానే చేస్తావు. అమూల్ రేంజ్ లో ఎల్కమ్ చెప్పకూడదురా, బూతులు పక్కలేసిపోవాలి. ఎలా? ఇప్పుడు నువ్వు బెస్ట్ నీ దాంట్లో ఏముందంటే ఏం చెప్తావు? బెస్ట్ నీ దగ్గర ఏముంది? బెస్ట్ అంటే నీ దగ్గర బెస్ట్ ఏముంటుంది అది చెప్పు. నీకు అందరితో మంచిగా మాట్లాడతా. నా దగ్గర మళ్ళీ యాటిట్యూడ్ చూపిస్తే మళ్ళీ నా మాటలు తీసుకుపోయి వేరే వెనకాల చెప్తే నాకు నచ్చదు. అన్నీ తిడతా, ఏమైనా చేస్తా. ఏం చేస్తా? అదే ఏం చేయమంటే తిడతా, అంతే. తిట్టు ఒకసారి మా దాంట్లో తిట్టడానికి అంటే గలీజ్ మాటలు తిట్టావు తిడతా. మళ్ళీ నీ దగ్గరికి వస్తే ఏం చేస్తావు అంటే ఒక వాడిలో చెప్పేసి దండాన్ని ఇచ్చి వాడేసేవారు కన్నా. ఒకవేళ ఎవరో పక్క నుంచి పోయే వాళ్ళు అమ్మని దింగుతా అని చెప్పారు అనుకో, నీకు అక్క చెల్లెలేరా అని చెప్తా సీదా, అంతే. అంకుల్, మీ వాడిని నన్ను చెడగొట్టేది. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. నువ్వైతే తిట్టావా? నేను మళ్ళీ నువ్వు మా అమ్మని దింగితే నేను మీ అమ్మని దింగుతా అంట, అంతే. ఇప్పుడు నెక్స్ట్ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు లైఫ్లో? ఒక గోల్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. నీ గోల్ ఏంది? నేనైతే సాఫ్ట్వేర్ తీసుకున్నాం అనుకో. సాఫ్ట్వేర్. ఇప్పుడు ఏం తీసుకున్నావు ఇంటర్లో? ఇప్పుడు ఇంటర్లో సిఈసి తీసుకున్నా. సిఈసి తీసుకున్నావు. ఏ కాలేజ్ నువ్వు? సంగం లక్ష్మి. సంగం లక్ష్మి. ఎక్కడ? సంతోష్ నగర్. సంతోష్ నగర్. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు సాఫ్ట్వేర్ చేద్దాం అనుకుంటున్నావు. రీల్స్లలో ఇప్పుడు నువ్వు రీల్స్ చేద్దాం అనుకుంటున్నావు, ఆపేద్దాం అనుకుంటున్నావు? కంటిన్యూ చేస్తావు. ఇప్పుడు నీది తిరిగే బ్యాక్గ్రౌండ్లోనే నీకు ఎక్కువ కోపం ఓవర్ మీద ఉంటుంది. నీకు తిరిగే బ్యాక్గ్రౌండ్లలో పేరు చెప్పకు, వాళ్ళ గురించి చెప్పు. వాళ్ళు ఎట్లుంటారంటే నాతో తిరుగుతారు, నాతో చేస్తారు. నేను ఇప్పుడు కాలేజ్కి పోతా కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తారు, గ్యాంగ్ ఒక వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి నార్మల్గా ఫొటోస్ వీడియోస్ తీస్తారు. దిగి నాకు మెన్షన్ కొడతారు, నాకు జల్లించుకోవాలని చెప్పి నాకు పెడతారు. కానీ నేను అవన్నీ పట్టించుకోను. మీ లైఫ్ మీ ఇష్టం అని వదిలేస్తా. ఇప్పుడు అట్లా చేసినందుకు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నారు వాళ్ళు. కాకపోతే నేను అన్ని పట్టించుకోను, లైట్ తీసుకుంటా. నీకు ఎక్కువ గర్ల్ ఫ్రెండ్స్ కాకుండా బాయ్ ఫ్రెండ్స్ కూడా ఎక్కువ ఉన్నారంట కదా? ఫ్రెండ్స్ ఉన్నారు. ఎందుకు అట్లా ఫ్రెండ్స్ బాయ్స్ని ఎందుకు ఎక్కువ పెట్టుకుంటావు? ఎందుకు ఎక్కువ అంటే ఇప్పుడు మనం ఒక దగ్గరికి పోతాం, వాళ్ళు అంటారు అక్క నువ్వు ఇట్లా డైలాగ్ కొడుతున్నావు, ఒక డైలాగ్ కొట్టు, ఒక వాక్ దియ్య అని చెప్తారు. మనం తమ్ముళ్ళలాగా తీస్తాం, కానీ బయట వాళ్ళు వేరే అనుకుంటారు. అట్లా కూడా చాలా మంది చెప్పిరని చెప్పి ఇప్పుడు ఎవరితోనైతే అంత తీసలే. చలో నీ డ్రెస్సింగ్ కూడా మొత్తం టోన్లు చిల్లరగా వేస్తావంట, నిజం అది? ఎందుకు అట్లా వేస్తావు అని అడిగితే ఏం చెప్తావు? అది ఇంట్లో కూడా తెలుసు నేను అట్లా వేసుకుంటా అని చెప్పేసి. అసలు నార్మల్గా ముందు నుంచి అయితే నాకు అట్లాంటివన్నీ అలవాటు లేవు. కాకపోతే వేసుకోవాలనిపించిందని అట్లా వేసుకున్నా. అట్లా వేసుకొని బయటికి వెళ్తే కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అనుకుంటారు. నేనేమనుకున్నా అంటే ఇంట్లోకి లేని బాధ బయట వాళ్ళకి ఎందుకు అని అనుకున్నా. మన ముఖం మీద తిడితే వాళ్ళు ఏమంటారంటే ఇట్లా మీ మమ్మీకి చెప్తా, మీ డాడీకి చెప్తా అంటారు. ఆల్మోస్ట్ నేనైతే వాళ్ళకి చెప్పేస్తా సీదా, మీరు ఇంట్లోకి చెప్పుకున్న ఎవరికి చెప్పుకున్నా నేనైతే భయపడాను. నేను ఇంట్లో పర్మిషన్ తీసుకొని అన్నీ చేస్తా. వాళ్ళ ఈయన పర్మిషన్ నేనైతే ఏది చేయ, వాళ్ళకి తెలియకుండా నేను ఏది చేయ, ఏదున్నా తెలిసి చేస్తా. ఇప్పుడు బయట లేడీస్కి అంత సేఫ్టీ లేదు, అదైతే మీకు తెలిసిన విషయమే. మంచి చెడు చాలా ప్రాబ్లం ఉంటుంది. నువ్వు తిరిగే మొత్తం రైల్వే స్టేషన్లలో వీడియోలు చేస్తారు, బయట కూడా వెళ్తీ చేస్తారు. ఎప్పుడైనా మీకు ఏమన్నా అవుతుంది అని మీకు ఆలోచన ఉంటుందా? ఉంటుంది. మళ్ళీ ఎట్లా దానికి ఎట్లా సర్వైవ్ చేసేయాలనుకుంటారు మీరు? ఇప్పుడు నువ్వు ఒక రౌడీ లెక్క ఉంటావు కాబట్టి కొంతమందికి నువ్వు చెప్పినట్టు చెప్పు, ఎట్లుండాలి అమ్మాయిలకి రౌడీ. ఇప్పుడు ఎట్లుంటావు నువ్వు? ఏమన్నా నీకు ఏమైనా ఇబ్బంది వస్తుంది అన్నని నువ్వేం చేస్తావు అది చెప్పు. నాకైతే ఇప్పటివరకు ఇబ్బందులు ఏమి రాలేవు. ఒకవేళ వస్తే కూడా ఏం చేస్తావు? వస్తే ఏం చేయలేదు చెప్తావు. ఇప్పటివరకు అయితే ఎవరు నా దగ్గర రాలే. ఒకవేళ నన్ను టచ్ చేయాలని చూసినా నేనైతే సీదా మా అమ్మకి మా చాపచింటన్నకి ఫోన్ చేస్తాను. వాళ్ళు వచ్చి కొట్లాడతారా? మళ్ళీ కొట్లాడతారు. అప్పట్లో నీకేమైనా చేసేస్తే ఏం చేస్తావు? అంత డేర్ లేదు వాళ్ళకి. అంత డేర్ లేదంటావు? నేను కొట్టడానికి ఎన్కేం పోను, కాకపోతే బ్యాడ్ నేమ్ తెచ్చుకోద్దని చెప్పేసి ఎవరిని కొట్టాను, ఎవరిని ఏమన్నా ఏమున్నా మాటలతోనే తిట్టేస్తా అంతే. ఇప్పుడు
మీ ఇంట్లో ఇంత చేస్తున్నావు చూస్తారా పబ్లిక్లో? ఇప్పుడు నువ్వు నార్మల్గా లంజోడక అని వీడియోలు చేస్తావు, మీ మమ్మీ వాళ్ళు చూస్తారా? చూస్తా. మళ్ళీ ఏమన్నారా? మమ్మీకి అయితే అంత చూపి అన్నీ నేను ఏ వీడియో చేసినా డాడీకి చూపిస్తా. మీ డాడీ ఏమన్నాడా మరి? ఏమన్నాడు. ఎందుకట్లా? ఎందుకంటే బయట చిల్లర వాళ్ళు ఎట్లా చేస్తారో తెలుసు కాబట్టి కొంతమందికి చాలా మందికి ఉంది ఇప్పటికీ నా మీద. మ్మ్. సగం చెప్పాలంటే వాళ్ళ కోసమే కొడుతున్న డైలాగ్స్, కానీ వాళ్ళకి తెలియదు. మ్మ్. మళ్ళీ బాగా నువ్వు వాళ్ళ కోసం కొడతలే అన్నావు. ఇక కొంతమంది ఉంటారు. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఏం చెప్తావు నీ లైఫ్లో? బెస్టీస్ అంటే నేను బెస్టీస్ని నమ్మే మస్తు చాలా లాస్ అయిపోయినా. నాకు ఇప్పుడు బెస్టీస్ అనే వాళ్ళు ఎవ్వరు లేరు. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంతే. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్. ఇప్పుడు నీ వెనకాల నీతోనే ఉండి నిన్ను మోసం చేసిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఉన్నారు. పేరు చెప్పగలుగుతావు? చెప్పు. ఇన్స్టాలా కాల్ మీ పొట్టి అని ఉంటుంది. ఆమె నా మీద చాలా ప్రేమ చూపిస్తుంది, కానీ బయట వాళ్ళు ఏమని చెప్తారంటే ఈమె ఇట్లా నీకు వాళ్ళ నార్మల్గా ఏమైందంటే బల్కంపేట టెంపుల్ దగ్గర స్టేషన్ దగ్గర ఒక డైలాగ్ కొట్టినండి. అయితే ఆ డైలాగ్ కొట్టిన అని చెప్పి అది చాలా వైరల్ అయింది, ట్రోల్ కూడా వెళ్ళింది దాని మీద. కాకపోతే మా ఫ్రెండ్ ఏమన్నదంట, నా బస్సుకి వచ్చి నా బస్సు లేవడతా అని అన్నది అని బయట వేరే వాళ్ళు చెప్తున్నారు నాకు. నేను ఆమెని డైరెక్ట్ అడుగుతాము ఏమని చెప్తుంది, నేను చెప్పలే అని అంటుంది. ఎలాంటి పర్సన్ని కోరుకుంటాను? అసలు నీకు కావాలి ఎలాంటి పర్సన్ కోరుకుంటాను? ఎప్పటికీ మంచిగా చూసుకోవాలి, చిల్లర చాతలు చేయొద్దు, నార్మల్గా స్మోక్ డ్రింకింగ్ అవన్నీ చేస్తే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చదు. అంతే. జాబ్ చేయకపోయినా పర్వాలేదా? జాబ్ చేయాలి, మంచిగా చూసుకోవాలి, బయట చిల్లర చాతలు చేయొద్దు, మంచిగా చూసుకుంటే చాలు. పక్కా.